పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఉరుము దాగు చోటులో నుండి మాట్లాడే దేవుడు, నీ మాటను పంపి మమ్మల్ని బాగు చేయండి ప్రభా. మా అతిక్రమ దోషములు, మా పాపక్రియలు, మా గత జీవితము నాయన, మా మీ మీ ధర్మశాస్త్రంలో ఏవేవి మేము తప్పామో వాటన్నిటినీ కూడా మీ రక్తముతో వాటిని అన్నిటినీ తుడిచివేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, సర్వశక్తి కలిగిన యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆదికాండము 7వ అధ్యాయం. ఈరోజు వాక్య ధ్యానము ఆదికాండము 7వ అధ్యాయం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు ఈరోజు తెలియచేయబోతున్నాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు వినాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనందరికీ తెలుసు, చాలా పెద్ద గాలితో కూడిన వర్షం పడ్డది కదా. ఈ వర్షం పడక ముందు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఇగో నాకు 2 పిల్లలు ఉన్నారు. అలాగే మీరు ఆలోచించండి, మీ పిల్లలు బయట ఆడుకుంటున్నారు, వర్షం రాబోతూ ఉంది. బాధ్యత గల తండ్రిగా మీరు ఏం చేస్తారని అంటే, బయటకు వచ్చి పిల్లలు లోపల రండి, వర్షం పడేటట్టుంది అని లోపలికి తీసుకెళ్తారు. సేమ్ అదే రీతిగా ఒక తండ్రి ఎంత బాధ్యతగా తన పిల్లలను ఇంట్లోకి పిలుస్తాడు, అంతే బాధ్యతగా పరలోకమందున దేవుడు నోవాహుని, తన ఇంటి వారిని, అలాగే తనతో పాటు ఉన్న ఆ భూమి మీద ఉన్న మిగతా జనాంగాన్ని అంతటినీ కూడా బాధ్యత కలిగిన తండ్రిగా, కరుణామయునిగా అందరినీ పిలుస్తున్నాడు సువార్త ద్వారా. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను, రండి అని పిలిస్తే మీ అందరికీ తెలుసు కదా ఎంతమంది వచ్చారు. కాబట్టి ఒక బాధ్యత గల తండ్రి పిలుపుకి లోబడిన నోవాహు, సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవుని పిలుపుకు లోబడిన నోవాహు. ఈరోజు ఈ విషయాలు నేను మీకు కొన్ని చెప్పబోతూ ఉన్నాను. దేవుడు స్పెసిఫిక్ గా ఒక ఆజ్ఞనిచ్చాడు. నోవాహు, ఈ తరంలో నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నేను చెప్పిందంతా నువ్వు చేసావు. నువ్వు ఎలా చేసావో కూడా నేను చూసాను. చూడండి, దేవునితో ముఖాముఖి మాట్లాడగలిగే అనుభవం ఒక ఎత్తు అయితే, దేవుడితో నడవడం ఒక ఎత్తు అయితే, దేవుడు చెప్పింది చేయడము ఇంకొక ఎత్తు. అంటే ఆత్మీయ లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దేవునితో నడవడం ఒక ఎత్తు అండి. ఈ భూమి మీద మీ అందరికీ తెలుసు, దేవుడితో నడవడం అంటే ఏంటో, ఎన్ని రకాల పరిస్థితులు వస్తాయో. ఒక చెల్లి ఒక రోజు నాకు ఫోన్ చేసి చెప్పింది, అన్నయ్య, నువ్వు రోజు బైబిల్ చదివి వాక్యం చెప్తుంటావు, నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా బైబిల్ చదవాలని ఆశ పుట్టింది, అందుకని నేను రోజు బైబిల్ చదవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ అదేంటో తెలియదు అన్నయ్య, ఎప్పుడు లేనన్ని శోధనలు నాకు వస్తున్నాయి. అప్పుడు ఆ చెల్లికి చెప్పాను నేను, అమ్మా, మరి నువ్వు మొదలు పెడితేనే నీకు శోధన వస్తుంది అంటున్నావు కదా, మరి రోజు నేను వాక్యం ధ్యానిస్తూ వాక్యం చెప్తున్నానంటే నాకు ఎన్ని శోధనలు వస్తూ ఉండుంటాయి, ఎన్ని శోధనలు నేను జయిస్తూ ఉంటాను అనుకుంటున్నాను అని ఆ చెల్లికి ఒక అర్థమయ్యే రీతిలో ఒక అనుభవాన్ని నేను చెప్పగలిగాను. దేవునితో నడవడం ఒక ఎత్తండి, ఇంత ఈజీ ఏం కాదు. గోల్డెన్ శోధనలు వస్తాయి, సొంత వాళ్ళే తృణీకరిస్తారు, కుటుంబమే తృణీకరిస్తుంది, ఒప్పుకోరు. కానీ వాటిని జయించి, వాటిని ఓపికతో సహించి ముందుకెళ్ళినప్పుడు దేవునితో ముఖాముఖి అనుభవం వస్తుంది. అంటే దేవునితో సంభాషించి, స్నేహించి, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండే అనుభవం అన్నమాట. నోవాహుతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. ఈ తరము వారిలో నువ్వు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచాను. చూసి చెప్పడం కాదు, నోవాహు నువ్వు ఎంత నీతిమంతుడిగా ఉన్నావు నేను చూసాను. పగలంతా నువ్వు ఎలా ఉండేవాడివి, రాత్రి నువ్వు ఎలా ఉండేవాడివి, నీ అంతరంగ స్థితి ఏంటి, నీ రహస్య జీవితం ఏంటి,
ఈరోజు భాషలో మాట్లాడుకోవాలంటే నీ ఫోన్ ఎలా ఉంది, నీ ఫోన్ ఎలా వాడుతున్నావు, నీ ఆర్థిక పరిస్థితుల్లో నీ లావాదేవీలు ఎలా ఉన్నాయి, నీ హృదయంలో దేనికి ఎక్కువ స్థానం ఇచ్చావు. నేను అన్ని చూశాను నోవాహు. ఈరోజు దేవుడు మీ హృదయాలను కూడా అలాగే చూస్తున్నాడు. మరి నోవాహుకి ఇచ్చిన సాక్ష్యం మనకి ఇస్తాడంటారా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అంటున్నాడు, ఈ తరం అంతటిలో నోవాహు నువ్వు నీతిమంతుడు ఉన్నావయ్యా. ఈ తరం అంతట్లో ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. ఈ తరం అంతట్లో ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, ఎంతమంది లైవ్ లో ఉన్నారు మరి నాకు తెలీదు. మరి ఈ తరంలో అంటే మీ తరం, ఇప్పుడు మీరుంటున్న మీ తరంలో మరి మీరు ఎలా ఉన్నారు? నీతిమంతులు ఉన్నారా? దేవుని గురించి ఎంత ప్రయాసపడుతున్నారు? రోజు వింటున్నారు కదా, వింటున్న మీరు పాటిస్తున్నారా? చాలా మంది చెవులు అప్పగించి వింటారు, కానీ విన్నదాన్ని వెంబడిస్తున్నారా? దీపస్తంభం మీద పెట్టాలి దీపం, అప్పుడు ఇల్లంతటికి వెలుగు వస్తుంది. కొందరు మంచం కింద, కొంచెం కింద, కంచం కింద పెడతారు. మంచం అంటే సుఖభోగాలు, సుఖం కోసం పోయి దేవుళ్ళో ప్రజ్వలించకుండా ఉండిపోతారు. వారు దే ఆర్ నాట్ లైట్ ఇన్ గాడ్. వాళ్ళు 10 మందికి ఉపయోగపడే పాత్రలు కాదు, వాళ్ళు సుఖభోగాలకు మంచం కింద పెట్టేసుకుంటారు అన్నమాట. రెండోది కంచం కింద, తిండి కోసం దేవుని పనిని వదిలేస్తారు. మూడోది కొంచెం కింద, కొంచెం అంటే ఏంటి తెలుసా? వ్యాపార జీవన సంబంధమైన లావాదేవీల కోసం దేవుని పనిని అలక్ష్యం చేసి ఆ దీపంలో నుండి వస్తున్న వెలుగు ప్రకాశించనివ్వకుండా వాళ్ళు చాలా డిమ్ అయిపోతారండి. కానీ నోవాహు తన తరమంతట్లో నీతిమంతుడు అంట. హల్లెలూయా. వ్యక్తిగతంగా నా ఆశ రూపాంతర పరిచర్య. ఇదేదో అబ్రహాం స్థాపించింది కాదు, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రూపాంతర పరిచర్య. నేను ప్రారంభిస్తే ఎవరు రూపాంతరపరచబడతారు? నాకు అంత శక్తి ఉందేంటి? లేదు. కానీ అందుకే ఈ పరిచర్య పేరు ఏమని పెట్టానంటే, ప్రభు ఇచ్చిన దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు వారి రూపాంతర పరిచర్య, జీసస్ క్రైస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీ. సో ఈ పరిచర్యలో ఉన్న మనం ప్రజ్వలించాలి, ఉజ్వలంగా బ్రతకాలి, ఈ లోకానికి వెలుగై బ్రతకాలి, ఉప్పై బ్రతకాలి. మీకు అర్థమవుతుందని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు ఆ మాట అనకముందు, అయ్యా ఈ తరమంతట్లో నోవాహు నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని గుర్తునే లేదు. దాని వెనకాతలు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాల విధేయత ఉంది. 120 సంవత్సరాలు, 120 years of obedience. దీర్ఘశాంతం, దీర్ఘకాలిక శ్రమలు, దీర్ఘకాలపు ఓపిక. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆ మాట అన్నారు కదా మొదటి వచనంలో, ఈ తరం వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు అని అన్నారు కదా. ఆ మాట అన్నారంటే దాని వెనకాతలు నోవాహు గతంలో 120 సంవత్సరాలు విధేయత ఉందండి. వాట్ ఎ గ్లోరీ, వాట్ ఎ ఒబీడియన్స్, వాట్ ఎ లాంగ్ సఫరింగ్. ఎంత దీర్ఘకాలపు ఓపిక సహనముతో నోవాహు తన కుటుంబము ఎంత విధేయులయ్యారు. ఈరోజు ఉందా మీకు దీర్ఘశాంతం? మీకు ఒక పడవ కట్టమని మీకు అప్పచెప్పాడు స్థానిక సంఘము, ఒకటి ఇచ్చారు కదా మీకు, ఒక కాపరిని, ఆ కాపరి కుటుంబము, ఒక పరిచర్య మీకు అప్పగించాడు, ఒక పరిచర్య ధర్మాన్ని మీకు అప్పగించాడు కదా. మీ ఉద్యోగాలు చేసుకుని మిగతా టైంలో పరిచర్య ధర్మం చేయమని అప్పచెప్పారు కదా. మరి ఆ పరిచర్య ధర్మంలో ఆర్ యు లాంగ్ సఫరింగ్? దీర్ఘకాలికంగా ఓపిక ఉన్నారా? సమాధానంగా ఉంటున్నారా? అందరి మీద విసిగిపోతున్నారు, మాట జారిపోతున్నారు. 120 సంవత్సరాల ఓపిక నోవాహు, 120 సంవత్సరాల దీర్ఘశాంతం, ఆత్మఫలాలు 9. ఈ 9 ఆత్మఫలాలు 120 సంవత్సరాలు అభ్యసించిన నోవాహు తన కుటుంబం. మరి మీరేం అభ్యసిస్తున్నారు? ఒక రోజు ప్రేమిస్తే వారానికి 6 రోజులు ద్వేషిస్తూ ఉన్నామా? సీజనల్ గా ప్రేమిస్తున్నామా?
ప్రేమని కంటిన్యూస్ గా అభ్యసిస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. కొలత లేనంత శాంతం కలిగి ఉన్నాడంట. కొలత లేనంత, బియాండ్ మెజర్. లాంగ్ సఫరింగ్ బియాండ్ మెజర్. కొలత లేనంత దీర్ఘశాంతుడు నోవాహు. కొలత ఏదేమంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత దీర్ఘశాంతంగా మనం ఉండాలి. ఈరోజు సంఘ పరిచర్యల్లో మీరు ఏ స్థానిక సంఘంలో మీరు చేర్చబడ్డారో ఆ స్థానిక సంఘంలో మీకు ఇవ్వబడిన పిలుపు అంత గొప్పదన్నమాట. నోవాహు 120 సంవత్సరాలు కట్టాడు కదండి పడవ. ఆ ఓడ కట్టేసిన తర్వాత వెంటనే రండి రండి పదండి, అమ్మాయి పద, కొడళ్ళు పదండి, కొడుకులు పదండి అన్నాడా? అనలేదే. కట్టాడంతే. కట్టి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? దేవుని కోసం, యెహోవా కోసం, వాక్య స్వరూపి అని యేసు నాథుని కోసం, ఆత్మస్వరూపుడైన పరిశుద్ధాత్ముని కోసం. ఏం చెప్తారా? కట్టమన్నారా? అంతే, కట్టాడు అంతే. చూడండి నోవాహు ఒబీడియన్స్ చూడండి. కట్టమంటే కట్టాడు అంతే. కట్టేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళా వెయిట్ చేస్తున్నాడు. దేవుడు వచ్చి చెప్తున్నాడు, నీవును నీ ఇంటి వారును అందులోకి ప్రవేశించు. 120 సంవత్సరాలు ఓపిక ఉన్నాడని చెప్పి లాస్ట్ మినిట్ లో తొందరపడ్డా? నా కోసమే కదా కట్టించాడు దేవుడు? కాదు. He waited for God's command. What obedience! What obedience! అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నోవాహుతో అంటున్నాడు, నోవాహు నీవును నీ ఇంటి వారును, అదిగో వాడను నువ్వు కట్టావు కదా, ఎంతో ఓపికగా సహనంగా ఎంతో కష్టపడ్డావు కదా, ఎంతో చెమట కార్చేవి. 120 సంవత్సరాల్లో నీ చెమట అంతా పడితే ఒక మహా చెరువు అవుద్దేమో, అంత చెమట కాచి కట్టావు కదా, వెళ్ళు అందులోకి వెళ్ళు. గో ఇన్హెరిట్ ద ఆర్క్. వెళ్ళు. మనం కూడానండి ఈ రోజుల్లో ఈ సంఘ పరిచర్యలో మనం బాగా కష్టపడి పనిచేసినప్పుడు, సంఘ అభివృద్ధి అయినప్పుడు చూడండి మన చుట్టుపక్కల పరిస్థితులు. ఎంతో మంది దేవుడిని ఎరగక తెలియక పాపం అమాయక స్థితిలో ఉంటున్నారు కదా. అలాంటి వాళ్ళందరూ మనం చేర్చుకోవాలి కదా. సంఘ క్షేమం ఎలా వస్తుంది? అందరూ చేయేస్తేనే కదా. ఈ సత్యాన్ని మనం గమనిద్దాము. నోవాహు దేవుని కృపని పొందుకున్నాడు. పొందుకోవడం కూడా ఒక విధేయతే. దేవుని చిత్తాన్ని విన్నాడు, చేశాడు. అంతేకాదు దేవుని చట్టాన్ని గౌరవించిన నోవాహు, దేవుడు చెప్పిందంతా చేసిన నోవాహు. దేవుని చిత్తం వినడం ఎంత ధన్యతో, అది చేస్తేనే ఇంకా ధన్యతలోకి వెళ్తాం. వినేస్తున్నాం కానీ చేయట్లేదు. చేస్తే ఆ మధుర అనుభూతులే గొప్ప. దేవునికి మహిమ కలుగును గాక. 120 సంవత్సరాల కరేజ్, 120 సంవత్సరాల శ్రమ. ఎంత ధైర్యం ఉండాలండి నోవాహు. అంతమందికి జవాబు చెప్పుకుని, అంతమందికి ప్రతిగా వాడని కట్టాడంటే ఎంత. మనం ఏం లేదు, మనతో కుటుంబం విభేదిస్తేనే మనం తట్టుకోలేము, ఒక వ్యక్తి మనతో గొడవాడితేనే మనం తట్టుకోలేము. కానీ నోవాహు ఎంతమందితో గొడవ, ఎంతమందితో కాన్ఫ్లిక్ట్ అండి. ఎంతమంది ఆ రోజు నోవాహు నిందించి చెడ్డ మాటలల్లా పలికి, అబద్ధ సాక్ష్యములల్లా పలికారు. అందరితో దీర్ఘశాంతుడై. హల్లెలూయా. ఈరోజు మనం అలా ఉండాలి. దేవుని బిడ్డలము అని అంటే చెప్పుకోవడం కాదు, చూపించుకోవడం కాదు. దేవుని బిడ్డలం అంటే మనలో యేసు ప్రభు కనపడాలి. అంత దీర్ఘశాంతులమై మనము వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భూమి మీద ఆ టైంలో నోవాహు దినాల్లో నోవాహు వంటి కుటుంబం ఇంకొక కుటుంబము లేదు. ఆత్మ ఫలాలను అభ్యసిస్తున్న కుటుంబం ఇంకొక కుటుంబం లేదు భూమి మీద. ఓన్లీ నోవా తన కుటుంబంలో తప్ప. భక్తి కీర్తనలు ఇంకొక కుటుంబంలో లేవు, ప్రార్థనలు ఇంకొక కుటుంబంలో లేవు, ఆత్మ ఫలాలు ఇంకొక కుటుంబంలో లేవు, దైవ ప్రత్యక్షతలు ఇంకొక కుటుంబంలో లేవు. ఓన్లీ నోవా ఫ్యామిలీలో ఉన్నాయి. ఎంత ధన్యకరమైన కుటుంబం. పరలోకం అంతా ఒకే కుటుంబాన్ని చూస్తుంది. ఆ కుటుంబమే నోవాహు కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చెప్పనా, దేవుని చట్టాన్ని మనం గౌరవించినప్పుడు దేవుడు మనలను భద్రపరుస్తాడు. నేను ఈరోజు రాసుకున్న పాయింట్ ఏంటి అని అంటే, ఒబే టు ఎంజాయ్ గాడ్స్ బెనిఫిట్. అంటే
దేవుని చట్టం, దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పారో వాక్య స్వరూపంలో ఆజ్ఞలు ఇవన్నీ కూడా వాటిని మనం పాటించినప్పుడు అవి మనల్ని భద్రతలోకి నడిపిస్తాయి, కాపుదలలోకి నడిపిస్తాయి. నోవాహుతో దేవుడు చెప్పిన ఆజ్ఞని నోవాహు చేసిన తర్వాత నోవాహుకి ఓడ అనే భద్రతనిచ్చాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని ఆజ్ఞని మనం చాలాసార్లు ఫెయిల్ అవ్వట్లేదని నేను అనట్లేదు, ఏదో నేను పరిశుద్ధుని అని నేను మాట్లాడట్లేదు, మనందరం ఫెయిల్ అవుతున్నాం. కానీ ఒక చాలా పునాది కలిగిన ఒక మాట చెప్తాను, బండ వంటి మాట ఒకటి చెప్తాను, బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు. అదేంటి అంటే, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి కదండి, మీరు ఎలా ఉండాలి అని దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు కదా మనకి. ఈ ఆజ్ఞల్ని కనుక మనం పాటిస్తే మనము భద్రతలోకి, క్షేమములోకి నడిపించబడతాం. దేవుని ధర్మశాస్త్రం మన భద్రత కోసం, అది చేయలేకపోతున్నాం, అది వేరే సంగతి. కానీ ఎందుకు దేవుడు తన ఆజ్ఞలను మనకి ఇచ్చాడంటే, డూస్ అండ్ డోంట్స్, చెయ్యాల్సినవి చేయకూడనివి ఎందుకు ఇచ్చాడంటే, మనము భద్రంగా ఈ భూమి మీద వర్ధిల్లునట్లు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చునట్లు. ఓకే, కాబట్టి ఆ రీతిగా దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించొద్దు, దేవుని ఆజ్ఞలు తప్పు చూడొద్దు, కృపే కావాలనుకోవద్దు. దేవుని ఆజ్ఞలు కూడా మనకు అవసరం, దేవుని ఆజ్ఞలను కూడా ధ్యానించాలి, దేవుని ఆజ్ఞలను గౌరవించాలి. దేవుడు ఆజ్ఞలను కొట్టివేసాడని అనుకోవద్దు, ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు అనుకోవద్దు. దేవుని ఆజ్ఞలను ఏమి కొట్టివేయలేదు. మనం ఈ రోజుకి పరిశుద్ధంగానే బ్రతకాలి, ఈ రోజుకి నరహత్య చేయకూడదు, ఈ రోజుకి దొంగలకూడదు, ఈ రోజుకి పొరుగుడిదేది ఆశించకూడదు. అవన్నీ ఈ రోజుకి ఉన్నాయి. ఆజ్ఞలే నూతన నిబంధనలో అపోస్తులు మళ్ళా మనకి ఉపదేశించారు. మనం ధర్మశాస్త్రం అంటే సాంప్రదాయ ఆచారాలు కొట్టివేయబడ్డాయి తప్ప మరి ఇవి ఆజ్ఞలన్నీ ఈ రోజు బ్రతికే ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా మనం పాటిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి 120 సంవత్సరాలు దేవుని దగ్గర దర్శనం పొందుకున్న నోవాహు కదా. నోవాహు దర్శనం పొందుకున్నాడు. దర్శనం అంటే చూడటం, ముందు బ్లూ ప్రింట్ పొందుకోవడం అనమాట. దర్శనం అంటే ముందు ఒక ఏం చెయ్యాలి అని దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం అనమాట. పొందుకున్నది చేయడం మిషన్, విజన్, మిషన్. జాగ్రత్త వినండి, దర్శనము క్రియారూపకమైన పరిచర్య. రెండోది, ఒకటి దర్శనం ఏంటంటే ముందు పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి ఏం చెయ్యాలి. రెండోది ఏంటంటే పరిచర్య చేయడం, అందుకే విజన్, మిషన్. ఓకే, 120 years విజన్ పొందుకున్న నోవాహు మిషన్ చేశాడు, దర్శనం పొందుకున్న నోవాహు పరిచర్య చేశాడు. ఈ పరిచర్య 120 సంవత్సరాలు చేస్తుండగా ఒక పక్క రక్షించబడిన వారికి ఆ పరిచర్య రక్షణ ఓడ అయ్యింది. తృణీకరించిన వారికి ఏమైంది? ఆ పరిచర్య తీర్పైంది. మీకు పాయింట్ వైజ్ చెప్పుకొని వస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, దేవుడు జాగ్రత్తగా వినండి. 120 సంవత్సరాలు నోవాహు ఎంత శ్రమపడి కన్నీటితో, లాంగ్ సఫరింగ్ తో, దుఃఖంతో, ఏడుస్తూ, ఎంతో వేదనతో ప్రజలు తనని అబద్ధంగా నిందమాటలు ఆడుతున్నా సరే ఓడ కట్టాడు కదా. ఈ 120 సంవత్సరాలు నోవాహు ఏం కట్టాడనంటే, ఒక పక్క రక్షణ ఓడ కట్టాడు, మరొక పక్క తృణీకరించిన పాపులకు తీర్పును కట్టాడు. ఒకటి పాజిటివ్, మరొక పక్క నెగిటివ్. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం. సువార్తకి లోబడిన వాళ్ళు రక్షణ అనుభవంలోకి వస్తారు. ఆన్ ద కాంట్రరీ, సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తీర్పును ప్రకటిస్తున్నారు. నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వాడికి శిక్ష విధించబడును. సువార్థికులు చాలా సింపుల్ గా, చాలా నిరాడంబరంగా, చాలా దీనులుగా రోడ్ల మీద స్త్రీలు, పురుషులు వెళ్ళి సువార్త చెప్తారు. ఎంతో దీనులుగా కనిపిస్తారు. కానీ ఆ పరిచయం వెనకాల ఒక నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఏంటో తెలుసా? నమ్మని వారికి శిక్ష. జాగ్రత్త. నోవాహు 120 సంవత్సరాల రక్షణ ఓడ కట్టే పరిచర్య ఒక పక్క రక్షించిస్తే మరొక పక్క శిక్షించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎవరైతే వార్నింగ్స్ ని వింటారో వాళ్ళు రక్షించబడతారు. ప్రభు కూడా చాలా వార్నింగ్స్ ఇచ్చాడు కదా. ఓ బెత్షైదా, మారుమనసు పొందు,
విన్నోళ్ళు రక్షించబడ్డారు, వినలేని వాళ్ళు ఎనివే రక్షించబడు. విన్నారు అందరూ, ఏమయ్యారు? రక్షించబడ్డారు. కాబట్టి వార్నింగ్ వచ్చినప్పుడు మనకు కూడా కొన్ని వార్నింగ్స్ వస్తాయి వ్యక్తిగతంగా, దేవుడి నుంచి వ్యక్తిగతంగా మనస్సాక్షి ద్వారా వార్నింగ్స్ వస్తాయి, దైవజనుడి నోటి నుండి వార్నింగ్స్ వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే లోపడిపోవాలి, లేదంటే ఆన్ ద కాంట్రరీ తీర్పు దిగుతుంది. అంటే తీర్పు అంటే నరకానికి పంపించేస్తాడని కాదు మనల్ని, అంటే దేవుని బిడ్డల్ని శిక్ష వస్తుంది, ఏదో ఒక రకంగా మనల్ని శిక్షిస్తాడు. మళ్ళీ మనకు అర్థమవుతుంది, శిక్షించగానే అర్థమవుతుంది. పిల్లలకి డాడీ ఆ పని చేయొద్దని చెప్తాను పిల్లలకి, నేను మా పిల్లలకి, వాళ్ళు వినరు. అదే కొంచెం సౌండ్ పెంచి కొంచెం కళ్ళు ఎర్ర చేసి కొడితే వింటారు. సేమ్ అలాగే మన తండ్రి దగ్గర కూడా మనం అలాగే ఉంటాం. కాబట్టి వార్నింగ్స్ ని రిసీవ్ చేసుకోండి, వార్నింగ్స్ ని రిసీవ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, రైట్. ఇంకోటి కూడా నేను చెప్తాను వినండి. ప్రాథమికమైన పాపం ఏంటి? ప్రాథమికమైన పాపం ఏంటి? ఈరోజు చాలా చాలా నేను చెప్తున్న ప్రతి మాట చాలా ఆనిముత్తి అని మీరు గమనించుకోవాలని. చాలా ప్రాథమికమైన అసలు పాపం ఏంటి? పాపం పాపం అంటాం కదా, అసలు ప్రాథమికంగా పాపం అంటే ఏంటంటే, బాగా వినండి, మానవుడు దుష్టుడు కలవడం, సాతాను మానవుడు ఈ శరీరంలో కలవడమే ప్రాథమికమైన పాపం. లూసిఫర్ తో మానవుడు శరీరంగా కలిసిపోవడమే అతిపెద్ద పాపం. ఈ శరీరాలను అబద్ధానికి అప్పగించడమే అతిపెద్ద పాపం. ఈ శరీరాన్ని మోసానికి అప్పగించడమే అతిపెద్ద పాపం. అవ్వ మా పాపం చేసింది, ఆదాం మా పాపం చేశాడు. తర్వాత ఆ పాపంలో నుండి బయటికి రానందుకు ఎంతో పశ్చాత్తాపడ్డారు, జయ జీవితంలోకి రానందుకు ఎంతో పశ్చాత్తాపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ శరీరము దేవుని ఆలయం, పరిశుద్ధాత్ముని నిలయం. ఈ శరీరంలో నిజమే ఉండాలి, ఈ శరీరంలో దేవుని శక్తి ఉండాలి, ఈ శరీరంలో దేవుని వాక్యమే ఉండాలి. సర్వశక్తి కలిగిన నిజమైన దేవుడు రక్షకుడే ఉండాలి, అబద్ధం ఉండకూడదు. దుష్టుడు వస్తాడు, ఏదో చెప్తాడు వాడు, ఆ దేవుడు అది కాదు, దేవుడు ఇది దేవుడు, ఇగో ఈ రూపంలో ఉన్నాడు అని అంటే నమ్మకూడదు. దేవుడికి రూపమే ఉంది లేదే, దేవుడికి రూపం ఆకారం లేని ఆత్మస్వరూపుడైన దేవుడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎవరికి కావాలి మనకి? మనం పట్టుకెళ్ళే వస్తువు రూపాన్న చేసే పూజ పునస్కారాలు ఎవరికి కావాలి? దేవుడికి అక్కర్లేదు. అది మోసం, అది 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 అబద్ధం. అబద్ధంలో మనం ఉండకూడదండి. అతి పెద్ద ప్రాథమిక పాపం ఏంటంటే లూసిఫర్ తో మానవుడు కలవడం, సాతానుతో మానవుడు కలవడం. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని బిడ్డలు కూడా తెలియక రక్షించబడతారు, వాక్యం వింటుంటారు, నవరాత్రి బాధ తీసుకుంటుంటారు, కానీ కొన్నిసార్లు వారికి తెలియకుండా లూసిఫర్ తో కలిసిపోతూ ఉంటారు. దేవుని చిత్తం మీద దాడి చేస్తుంటారు, దైవజనుల మీద దాడి చేస్తుంటారు, దేవుడు కడుతున్న సంఘం మీద దాడి చేస్తుంటారు. తెలియక ఆ పని చేయొద్దండి. అది చాలా ప్రాథమికమైన పాపం, ప్రాథమికమైన పాపం. దానికి మించిన పాపం లేదండి, దానికి మించిన పాపం లేదు. ఆ పాపం ఏం చేస్తుంది తెలుసా? ఇంకా కొంచెం లోతుగా తీసుకెళ్తాను. ఆ పాపం ఏం చేస్తుంది అంటే, ఒక మానవ శరీరంలోకి లూసిఫర్ దిగొచ్చినప్పుడు, లేదా వాడి దూతలు ఆవరించినప్పుడు, ప్రభు చెప్పారు ఇవన్నీ. ఒకరి హృదయం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఆ దెయ్యం ఆ ఇల్లు విడిచి వెళ్ళి మరి చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొస్తాయని అన్నాడు కదా. ప్రభు చెప్పినవే, మేమెవరో చెప్పనందుకు, ఆయన మాటలో చేర్చనందుకు, తీనందుకు లేదు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఆ దురాత్మల చేత ఆవరించబడతాడో, వినండి వినండి వినండి, ఆ వ్యక్తిలో ఉన్న దేవుని స్వరూపంలో ప్రతి మనిషి చేపట్టాడు కదా. ఆ దేవుని స్వరూపమును ఈ దురాత్మ ఏం చేస్తాడనంటే అవుట్ ఆఫ్ షేప్ చేసేస్తాడు. అంటే దాన్ని ఎలా చేయాలి చెప్పాలంటే, ఆ వ్యక్తి ఆ దేవుని స్వరూపాన్ని కనుగోకుండా చేసేస్తాడు, దొరకకుండా చేసేస్తాడు, పొందుకోకుండా చేసేస్తాడు. మనోనేత్రాలకి గుడ్డితనం పెట్టేస్తాడు, పొరలు పెట్టేస్తాడు. వాళ్ళలో ఉన్న దేవుని స్వరూపాన్ని వాళ్ళు వెతికి వారు పొందుకొని ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేసి కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. ఏది నిజమో ఏది అబద్ధం ఏముండదు. ఇంకా అది ఇయ్యాలి, ఏం చెప్తే అలా చేసుకుని వెళ్ళిపోతాడు. చివరికి నరబలి ఇమ్మంటే నరబలి కూడా ఇచ్చేస్తారు. మొన్న జరిగింది కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు?
దేవుడు అడుగుతాడు నరబలి ఇస్తే నేను కరోనా తీసేస్తాను దేవుడు అడుగుతాడండి? చెప్పండి. కరోనా వల్ల ప్రజలకు బుద్ధి చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రాథమికమైన పాపం ఏంటంటే మానవుడు శరీరంలో ఆ యొక్క నెగిటివ్ ఫోర్స్ ఉంచుకోవడమే. ఓకే, ఆ సాతాను వాడి దూతలను ఉంచుకోవడమే అతి పెద్ద పాపం. దేనికి మించిన పాపం ఇంకోటి లేదు. ఈ పాపం చేయొద్దు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, ఇంకోటి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, దేవుని తలంపులు వేరే, మనుషుని తలంపులు వేరే. దేవుని ఎలా చెప్పాలి మీకు, దేవుని ఉద్దేశాలు వేరే, మనుషుని యొక్క ఉద్దేశాలు వేరే. See, when you compare the plans and thoughts of God with the plans and thoughts of man, అవి ఆకాశానికి భూమికి ఎంత దూరం, అంత దూరం అంట. దేవుని ప్లాన్, దేవుని థాట్స్, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు మానవుని లాంటివి కాదు. మానవు లాంటివి కాదు. మనం రీజనింగ్ ఆలోచిస్తాం, మనం లాజికల్ గా ఆలోచిస్తాం. దేవుడు ఆయన కార్యాలు గొప్పవండి. నేను అందుకే ఎప్పుడు నేను చాలా మందికి అదే చెప్తున్నాను. ఏంటంటే, సైన్స్ ని నమ్మి, ముందు కనబడిన వాటిని నమ్మి, అప్పుడు వాక్యంలో ఇవి ఉన్నాయా లేదా చూసి వాక్యాన్ని నమ్మడం కాదు. నో, వాక్యాన్ని నమ్మాలా. వాక్యం సర్వశక్తి కలిగినది. దేవుడు వాక్యం ఎంత ఏమనుకుంటున్నారు? మోషేని వాడుకొని దేవుడు రాయించిన ఈ పంచఖండాలు ఏమనుకుంటున్నారు? దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేయలేడా? చేయలేని అసమర్థుడా? లక్షల కోట్ల సంవత్సరాలు అవసరమా? ఎవల్యూషన్ అవసరమా? స్టీవెన్ హాకిన్స్ సిద్ధాంతం అవసరమా? బిగ్ బ్యాంగ్ థియరీ ఆ సిద్ధాంతం అవసరమా మనకి? ఎందుకు యూట్యూబ్ లో అవన్నీ చూసి టైం వేస్ట్ చేసుకుంటారు? 6 రోజుల్లో దేవుడు సృష్టిని చేశాడంటే 6 రోజుల్లో చేశాడు అంతే. అది నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం. నీ ఊహను పెట్టేసి ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం శంకించకూడదండి. 6 రోజుల్లో చేశాడు అంతే. ఆమేన్. 6 days అని ఉంది కదా, ఒక పగలు ఒక రాత్రి అని ఉంది కదా. మరి 2 రోజుల్లో చేశాడు దేవుడు. 6 రోజులు చేయలేడా? చెయ్యలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏంటండి? ఆయనకి ఏది అసాధ్యం? ఆయనకి ఏది అసాధ్యం? ఆయనకి ఏది అసాధ్యం కాదు. బైబిల్ ఉన్నట్టు నమ్మండి. బైబిల్కి ఒక రచయిత ఉన్నారు, ఆయన పేరే పరిశుద్ధాత్మ. ఆయన సన్నిధిలో బైబిల్ చదవండి, చాలా తేటగా ఉంటుంది. నేను స్టార్టింగ్ బైబిల్ 2-3 సార్లు చదివేశాను ఆల్రెడీ. అది పెద్ద ఏమి గొప్పేం కాదు. మీరు అలాగని నేను చదివేస్తానని తొందరపడద్దు. బైబిల్ ఎన్నిసార్లు చదవడం అని గొప్ప కాదండి. ఒక ఆయన 186 సార్లు చదివాడు. అన్ని తప్పులు చెప్తుంటాడు. పాయింట్ ఏంటంటే, నువ్వు చదివిన ఆ బైబిల్ని రచించిన పరిశుద్ధాత్మని సన్నిధిలో చదవకపోతే దుష్టుడు దూరిపోతాడు. వాక్యం మిస్ఇంటర్ప్రెట్ అయిపోతుంది. దేవుని వాక్యం వక్రీకరింపబడిపోతుంది. వెలుగుదూత ప్రవేశం చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం చదవాలి. మంచిదండి. ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. మీరు బైబిల్ ఉన్నట్టేనండి. 6 రోజులు సృష్టి అంటే 6 రోజులే. బైబిల్ పండు అంటే పండుని తిన్నారు అంతే. లిటరల్ పండుని తిన్నారు. ఆకులు చుట్టుకున్నారు అంతే. ఏంటనుకున్నారు మీరు? బైబిల్ అంటే ఇప్పటికీ 6020 సంవత్సరాలు అయ్యిందండి ఈ భూమి పుట్టి, అంతే. వాక్యం చెప్తుంది. వాక్యాన్ని నమ్ముతారు. వాడు ఎవడో వచ్చి చెప్పింది నమ్ముతారు. వాడు ఎవడో వచ్చి చెప్తాడు 1 కోట్ల సంవత్సరాలు అయ్యింది, లక్షల కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెప్తాడు. బుద్ధి లేనాడు. కరోనాకు మందే కనిపెట్టలేకపోతున్నారు. ఎంత తెలుసుకోవాలి మరి? మందు కనిపెట్టాలి కదా. మీరు అన్ని చుట్టుపక్కల మాటలు నమ్మొద్దండి. ప్రభు వాక్యం యాక్యురేట్. ప్రభు వాక్యాన్ని కరెక్ట్ గా నమ్మితే నీ గుమ్మంలో కరోనా రావడమే. గుమ్మానికి యేసు రక్తాన్ని తగిలించండి. యేసు రక్త స్మరణ చేయండి. యేసు రక్తమును నీ కుటుంబం చుట్టూ ప్రోక్షించుకోండి. సర్వశక్తిని నీడలో మనం విశ్రమించినప్పుడు ఏ తెగులు మనలను సమీపించదు.
మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్లాన్స్, ఆయన థాట్స్ వేరే, మన ప్లాన్లు మన థాట్లు వేరే. ఎవరు బెస్ట్ మీరే తెలుసుకోండి. నా వరకైతే నేను, నా ఇంటి వారు ఆయన ప్లాన్స్, ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తాన్ని మేము నమ్ముతాం. దానికోసమే మేము కనిపెట్టి దానిలోనే మేము వర్ధిల్లుతాం. నేను, నా ఇంటి వారు తీర్మానించేసుకున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే సేవిస్తాము. ఆమేన్. రైట్. ఇక్కడ మనం ఇంకోటి గమనిస్తే ఓడ కట్టిన తర్వాత దేవుడు ఆయన యెహోవా నోవాహుకు ప్రత్యక్షమై చెప్తాడు, నోవాహు, నీతో పాటు కొన్ని జీవరాశులను కూడా నేను బతికిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మగ ఆడ జతల వారీగా ప్రతి జీవరాశి నేను వాటిని ఓడ దగ్గరికి తీసుకొస్తాను అంటాడు దేవుడు. చూడండి బైబిల్లో క్లియర్ గా మీరు అవన్నీ ఎక్కడుందంటే మాట చూడండి, 20వ వచనం, 6వ అధ్యాయము 20వ వచనంలో చివరి లైన్, ప్రతి జాతిలో 2 చెప్పున నీ యొద్దకు అవి వచ్చును, నీ యొద్దకు అవి వచ్చును. ఈ చిన్న థాట్ నేను చెప్పేసి ముగిస్తాను ఈరోజుకి. రేపు మిగతా పాయింట్స్ చెప్తాను. నిన్న లైవ్ చాలా డిస్టర్బింగ్ అయింది, అందుకని ఈరోజు మరలా ఆ విషయాలన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నాను. రేపు మరలా 6 నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఓకే, చక్కగా ఉన్నాయి కదా ఈ క్లాసెస్. దేవుని మహాకృప ఈ లాక్డౌన్ లో ప్రభు ఎన్నో కొత్త విషయాలు మనకు నేర్పించారు. ఓకే, రైట్. జాగ్రత్త విందాం. నీ వద్దకు వస్తాయి, జతల వారీగా నీ వద్దకు వస్తాయి. ఆ మాటను కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే జంతువులు ఎలా వస్తాయండి? జంతువులకి ఏమైనా మనస్సాక్ష, జంతువులకి ఏమైనా వినికిడా, జంతువులకి ఏమైనా భాష ఉందా, జంతువులకి ఏమైనా దారి తెలుసా? పోనీ నోవాహు తన కొడుకులు ఏమన్నా అడవిలోకి వెళ్ళి ఆ సింహంకి ఒక గంత కట్టి ఆ గంతలో ఆపుకొని ఆ సింహాన్ని తీసుకొచ్చారు? లేదు. ప్రభు చెప్తున్నాడు అక్కడ ఏంటి అంటే, అవి నీ దగ్గరికి వస్తాయి. ఎలా వస్తాయి చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు యోనాని చేప మింగిస్తుంది, కానీ మింగింది కానీ లోపల డైజెస్టివ్ ట్రాక్ లోకి యోనా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆ స్ప్లింటర్స్ ఉంటాయి అబ్డామిన్ లో, చేపకైనా మనిషికైనా లోపల స్ప్లింటర్స్ అని ఉంటాయి అబ్డామిన్ చుట్టూరు. స్ప్లింటర్స్ ఏంటంటే మజ్జిగ కవ్వం ఉందా, మజ్జిగ కవ్వం లాంటి స్ప్లింటర్స్ ఉంటాయి. ఈ మనం తిన్న ఆహారాన్ని అవి ఏం చేస్తాయంటే లోపల కడుపులో మెత్తగా దాటిని కైమా చేస్తాయి. ఇప్పుడు సర్వశక్తుని ఆజ్ఞను విని మింగింది యోనా అని చేప కదా, కానీ అరిగించుకోలేదు. ఎందుకు? చేపకు ఉన్న సృష్టికర్త ఆజ్ఞ. అర్థమవుతుంది మీకు? ఇంకా మీరు గమనిస్తే పేతురు అంటాడు, పేతురు అయ్యా మనం ట్యాక్స్ కట్టాలి, టెంపుల్ ట్యాక్స్ అంటే, అయితే నువ్వు వెళ్ళు గేలమై, వలయొద్దు, గేలమై, నీకు ఒక చేప పడుతుంది. ఆ చేప నోట్లో ఏముంటది? డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు తీసుకెళ్లి టెంపుల్ ట్యాక్స్ కట్టేమంటాడు. అర్థమైంది? ఎలా చెప్పగలిగాడు ప్రభు? ఆ చేప ఎక్కడ మింగింది డబ్బులు, ఆ చేప ఎక్కడ పడుతుందో ఇవన్నీ ఎవరికి తెలుసు? సృష్టికర్త అయిన దేవుడు తెలుసు. ఇంకోటి కూడా చెప్తాను, పేతురు నీ వల్ల కుడి పక్కనే అంటాడు. కుడిపక్క చేపలు ఉన్నాయని ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ జంతువులన్నీ జతల వారీగా ఆ యొక్క ఓడ దగ్గరికి వచ్చాయి అని అంటే దానికి కారణము పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ దూతలు వెళ్ళి, ఆ పరిశుద్ధాత్మని ఆజ్ఞతో ఆ దూతలు వెళ్ళి ఈ 2 వెళ్తూ ఉంటే వాటిని పంపిస్తూ ఉన్నాయి. ఈ దూతలను అవి వెంబడిస్తూ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ ద సీన్ వన్స్. ఆ యొక్క సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుని దూతలు ముందు నడుస్తూ ఉంటే ఈ జంతువులన్నీ వరుసగా లైన్ కట్టుకొని ఆ దేవతల్ని వెంబడిస్తూ అలాగా ఓడ దగ్గరికి వచ్చిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
7 రోజుల టైంలో ఇవన్నీ జరిగాయి. ఇంకొక 7 రోజుల్లో నేను వర్షం రప్పిస్తాను, 7 రోజుల్లో ఇగో 2 డేస్ చెప్పిన అన్ని నీ దగ్గరకు వస్తాయని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు నేను ఈ పాయింట్ ని హైలైట్ చేస్తున్నాను అంటే, జాగ్రత్తగా ఒక పెద్ద జంతువుల మార్చ్ జరిగింది అక్కడ, ఒక పరేడ్ జరిగింది. అడవిలో నుండి జంతువులన్నీ వచ్చి వాడెక్కుతూ ఉంటే చూస్తున్న పాపులు చూస్తారు కదా, పాపులు ఏంటి జిరాఫీ వెళ్తుంది ఏంటి, ఏనుగు వెళ్తుంది ఏంటి, సింహం వెళ్తుంది ఏంటి, చీమ వెళ్తుంది ఏంటి, దోమ వెళ్తుంది ఏంటి, ఎలకలు వెళ్తున్నాయేంటి, ఇవన్నీ చూస్తున్నారు కదా. మళ్ళీ 2 డేసే, మళ్ళీ అందులో ఆడోటి మగోటి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతకరుడు అండి మన దేవుడు. 3 లేవంట, 2 మగవు లేవు, 2 ఆడవు లేవు, ఒక ఆడ ఒక మగ. అన్ని జాతుల్లో, పక్షుల్లో, మళ్ళీ పక్షుల్లో ఆడ మగ. ఎన్ని జాతులు ఉన్నాయి, అన్ని జాతులు ఎగురుకుంటూ వస్తున్నాయి. ఆకాశం నుండి ఎగురుతున్నాయి, భూమి మీద నుంచి ఎగురుకొని వస్తున్నాయి, నడుచుకొని వస్తున్నాయి, పాకుతున్నాయి, నడుస్తున్నాయి. 4 కాళ్ళు, 3 కాళ్ళు, 2 కాళ్ళు. పాములు 2, ఆడపాము మగపాము. ఇవన్నీ లైన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞ మేరకు ఆ దూతలు వీటన్నిటిని నడిపించుకొని ఈ యొక్క ఓడ దగ్గరకు వస్తున్న దృశ్యం ఎంత అందమైన దృశ్యం. ఆ రోజు నోవాహు తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు ఆ ఓడ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టం అంతా, వారు పడిన ప్రయాసం అంతా, వారు అప్పటి వరకు ఉన్న దీర్ఘశాంతం అంతా ఆ రోజు ఏమై ఉంటది, ఎంత ఆనందించి ఉంటారు, ఎంత ఆనంద బాష్పాలు రాలుంటాయి కళలో. దేవుని బిడ్డలారా, దేవుడిలో నువ్వు పడే ప్రతి కష్టానికి ఒక రోజు నీకు ఫలితం దక్కుతుంది. మీలో చాలా మంది నమ్మకంగా ఈ పరిచర్యకి మీరు దశంభాగాలు ఇస్తున్నారు, అర్పణలు ఇస్తూ ఉన్నారు. మీ 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 ప్రతి కానుక్కి దేవుడు ప్రతిఫలిస్తాడు. మిమ్మల్ని దేవుడు అన్యాయం చేయడు. ఆశీర్వదించబడితే కొలది ఇంకా మిమ్మల్ని ఇచ్చేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమయుక్తమైన పరిచర్య ఎంతో ఘనంగా చేయాలండి. అసలు ఈ పరిచర్య ఎంతో ఆనందంగా చేయాలి, ఎంతో ఆనందంగా ఇవ్వాలి. మీ ప్రతి విధేయతకు దేవుడు సన్మానం చేయబోతున్నాడు. మీ ప్రతి విధేయతకు జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం నుండి ఆ యొక్క సన్నివేశాన్ని ఒకసారి చూడండి. దేవదూతలు చూస్తున్నాయి దేవుడి కార్యాలు. ఏంటి జంతువులు రావడం ఏంటి, అద్భుతమైన సీన్ ఏంటి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సీన్ చూస్తున్న నోవాహు, ఆ కుటుంబం ఆనంద బాష్పాలేంటి. అదే టైంలో ఈ దుష్టులు, దుర్మార్గులు, కఠిన హృదయులు, మొండి హృదయులు, చీకటి సంబంధులు, అసత్యపు వారసులు, అబద్ధమునకు జనకుడైన పిల్లలు, సర్ప సంతానము, ఎన్ని తిట్టాలి ప్రభు, ఎన్ని తిట్టిపెట్టాడు. ఆ తిట్లన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేనెవరిని తిట్టినందుకు కానీ ప్రభు తిట్లు చెప్తున్నాను మీకు. ఇన్ని బిరుదులు ఉన్నాయి వాళ్ళకి. చూస్తున్నారు కానండి దేవుని కార్యాలను వారు మహిమపరచలేరు. చూశారు, ఈ అద్భుతాన్ని చూశారు, ఈ దృశ్యాన్ని చూశారు, కానీ వచ్చారా? కనీసం మెతుసెలా వచ్చాడా? కనీసం ఆ నోవాహు వంశంలో ఉన్న వాళ్ళు వచ్చారంటే రాలేదండి. ఎంత బాగుందండి, ఎంత పాపము మనుషులను అలా చేస్తారు. ప్రియా దేవుని సంగమా, మనం అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు. రక్షించబడ్డామన్నంత మాత్రాన మనం ఆ జాబితాలో ఉండమని కాదు. చాలా జాగ్రత్తగా విశ్వాస యాత్రలో ముందుకెళ్దాం. మీ శరీరాలను పరిశుద్ధాత్ముడే ఆవరించాలి తప్ప దురాత్మలు ఆవరించుకోండి. అంతకు మించిన పాపం ఇంకొకటి లేదండి. ఇంతకు మించిన పాపం ఇంకొకటి లేదు. అర్థం చేసుకోండి. ఈ జంతువులన్నీ వచ్చిన తర్వాత నోవాహు వాటిని తీసుకెళ్లి 3 అరలకు పెట్టి కట్టాడు కదా, 3 ఫ్లోర్స్. ఆ ఓడలో ఎలకను ఎక్కడ పెట్టాలో ఎలక ఒక క్యాబిన్, చీమను ఎక్కడ పెట్టాలో చీమకు ఒక క్యాబిన్, సింహాన్ని ఎక్కడ పెట్టాలో. అద్భుతకరుడండి మన దేవుడు. ఏ జంతువుని ఎక్కడ పెట్టాలో నోవాహుకి జ్ఞానం ఇచ్చి వాటన్నిటిని అమరుస్తున్నాడండి. 3rd ఫ్లోర్లోకి ఏ జంతువు వెళ్ళాలి, 2nd ఫ్లోర్లోకి ఏ జంతువు వెళ్ళాలి, 1st ఫ్లోర్లోకి ఏ జంతువు వెళ్ళాలి, మరి 4 ఫ్యామిలీస్ కి ఏ బెడ్రూమ్లు ఎక్కడ కట్టారో, వాళ్ళ కిచెన్ ఎక్కడుందో, 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తులో కట్టబడిన ఈ ఓడ అద్భుతమైన కట్టడం. ఈ ఓడ ఒక బాక్స్ అని చెప్పాను మీకు.
ఒక అంటే వాడ షేప్ లో ఉన్నది కాదు, ఇది ఒక బాక్స్. సముద్రంలో ఈ బాక్స్ కి కీలు రాసి వదిలేశాడు కదా దేవుడు. ఆ జలప్రలయంలో ఈ బాక్స్ హ్యాపీగా తేలుతుంది. వాడన్నా ఎలాగెలాగా ఉంటుంది, కానీ బాక్స్ ఏమవుతుంది, అది హ్యాపీగా స్టేబుల్ గా ఉంటుంది. దేవుడు చూడండి ఎంత ప్లాండ్ గా కట్టించారో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత సర్వశక్తుడు మనకున్నాడు. ఇంకా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే రాబోయే గుణత నుండి ఎవ్వరు మనల్ని తప్పించలేరు. మీ కుటుంబంలో ఇంకా బాప్తిసం పొందకుండా ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నారనుకో, వారిని ప్రోత్సహించండి, వారిని ముందుకు నడిపించండి. మీ నోర్లు తెరవండి, సత్యం బోధించండి, సువార్త ప్రకటించండి. సిగ్గుపడొద్దు. మంచం కింద, కొంచెం కింద, మరి అలాగే దీపస్తంభం కింద పెట్టొద్దు. క్షమించాలి, ఆ యొక్క బలహీనమైన పరిస్థితుల కింద పెట్టొద్దు. దీపస్తంభం మీద పెట్టండి. దీపస్తంభం అనగా సంఘం ద్వారా పనిచేయండి, సంఘం ద్వారా ప్రకాశించండి, సంఘం ద్వారా సహవాసంలోనే చేయగలమండి. వ్యక్తిగతంగా నేను చేస్తాను పెద్ద హీరోగా అంటే అవ్వదు. సంఘంగా చేయండి. నోవాహుకి 7 సహాయంతో ఇవన్నీ అవ్వాయి. నోవాహు ఒక్కడు చేయలేదు. కాబట్టి చర్చ్ మనకు అవసరం. సంఘాభివృద్ధి కోసం పాటుపడండి. కాబట్టి అతి కృప ప్రభు మనందరికీ దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యం ఎంత గొప్పదయ్యా. అద్భుతమైన ఇన్సైట్స్ ని నాయన, మంచి తలంపులను మాకు ఇచ్చి ఈరోజు మమ్మల్ని బలపరిచారు. మహిమంతా మీకు చెల్లిస్తున్నాను నాయన. వర్షాన్ని కురిపించి భూమిని చల్లపరిచావు. అలాగే నాయన ఇగో ఈరోజు నీ యొక్క వాక్యపు జల్లులతో మమ్మల్ని తెప్పరలు చేస్తావు. నీకు స్తోత్రం. మమ్మల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని మనందరికీ తోడి నానాటికి బలాభివృద్ధినిచ్చి సఫలతనిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ షాలోమ్.